నమస్కారం. స్వతంత్ర స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లోని కీలక రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, రైతాంగ ఇబ్బందులపై ఈరోజు మనం ప్రత్యేకంగా చర్చించుకోబోతున్నాం. ఒకవైపు కడప జిల్లా రాజంపేట తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సీనియర్లను విస్మరిస్తూ వలస నాయకులకు ప్రాధాన్యతనిస్తున్నారంటూ క్షేత్రస్థాయి కార్యకర్తలు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతాంగానికి సాగునీరందించే సింగూరు ప్రాజెక్టు మరమ్మతులు నత్తనడకన సాగుతుండటంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ఇక ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు వైభవంగా వెలిసిన ఒంగోలు డైరీ నేడు అప్పుల ఊబిలో కూరుకుపోయి 1500 కోట్ల విలువైన భూములు ఆక్రమణల పాలవుతున్న దుస్థితి కనిపిస్తుంది. నెల్లూరు నడిబొడ్డున ప్రభుత్వ భూములు కబ్జాలు యథేచ్ఛగా సాగుతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అటు ఉమ్మడి నల్గొండ జిల్లాను ముంచెత్తిన అకాల వర్షాలు, ఈదురుగాలులు అన్నదాతను నిలువునా ముంచేశాయి. ఈ 5 అంశాలపై క్షేత్రస్థాయి నుంచి తాజా అప్డేట్స్ అందించడానికి మా రిపోర్టర్లు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇక కడపలో చూసుకున్నట్టయితే రాజంపేట టీడీపీలో ఈ అసంతృప్తి జ్వాలలు ఒంటిమిట్ట సమావేశంతో ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. సీనియర్ కార్యకర్తలు హెచ్చరిస్తున్న భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, ఈ వివాదంపై నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్పందన ఎలా ఉంది అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుబ్బారెడ్డి. కావ్య, ఏదైతే కడప జిల్లా రాజంపేటలో ఒక్కసారిగా ఏదైతే టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయని చెప్పుకోవచ్చు. అయితే 2 రోజుల క్రితం జరిగినటువంటి ఒంటిమిట్ట మండల సమావేశంలో ఈ వర్గ విభేదాలు అనేటువంటివి తారాస్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే సీనియర్లకు సంబంధించి వాళ్ళని విస్మరిస్తున్నారనేటువంటి నేపథ్యంలోనే అసమ్మతికి సంబంధించినటువంటి నాయకులంతా ఆ ఒంటిమిట్టలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే సమావేశం ఉందో టీడీపీ మండల సమావేశంలో జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ముద్దు కృష్ణారెడ్డి సమక్షంలోనే ఈ యొక్క విభేదాలు అనేటువంటివి తారాస్థాయికి చేరి ఒకరికొకరు బాహాబాహి అనేటటువంటి విధంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ 2 సంవత్సరాలలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే టీడీపీలో విభేదాలు అనేటువంటివి రోజు రోజుకు ముదిరి పాకానికి వచ్చి తారాస్థాయికి చేరాయని చెప్పుకోవచ్చు. గత ఎన్నికలలో కూడా వర్గ విభేదాలు ఉన్నా కూడా సర్దుకొని పోయేటటువంటి పరిస్థితిలో ఉండేటువంటిది. ఎప్పుడైతే నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నారో చామర్తి జగన్మోహన్ రాజు ఇన్ఛార్జికి వచ్చిన తర్వాత ఈ విభేదాలు అనేటువంటివి మరీ తీవ్ర స్థాయికి చేరినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చామర్తి జగన్మోహన్ రాజు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేపథ్యంలో సీనియర్లను, అలాగే గతంలో పార్టీకి అండగా ఉండి జెండా మోసినటువంటి నాయకులను, కార్యకర్తలను విస్మరించి ఎవరైతే గతంలో టీడీపీ రూలింగ్ లేనప్పుడు పక్క పార్టీకి వెళ్ళి తిరిగి వచ్చినటువంటి పార్టీలో చేరినటువంటి, అంటే పార్టీకి మారినటువంటి వ్యక్తులకే సముచిత స్థానం కల్పించుతూ అలాంటి వ్యక్తులకే వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి చామర్తి జగన్మోహన్ రాజు పైన అసమ్మతి సెగలు అనేటువంటివి తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే గత ఎన్నికల్లో కూడా ఉండేటువంటి ఏదైతే విభేదాలు అనేటువంటివి ఈరోజు పూర్తి స్థాయిలో బట్టబయలైనాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ రాజంపేటలో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించి ఉండేటువంటి నాయకులు, సీనియర్లుగా ఉండేటువంటి నాయకులందరినీ కూడా విస్మరించి కొత్తగా వచ్చేటువంటి వాళ్ళని కావచ్చు, అలాగే పార్టీ మారినటువంటి వ్యక్తులను వెనకేసుకొని తిరిగేటటువంటి పరిస్థితి ఇక్కడ ఇన్ఛార్జిలో ఉండదనేటువంటిది. అలాగే సీనియర్లకు విస్మరించి అలాంటి వ్యక్తులకు పార్టీలో కూడా పదవులు రాకపోవడానికి కూడా ఇన్ఛార్జి అడ్డుపడుతున్నాడనేటువంటి కోణంలో అసమ్మతికి సంబంధించినటువంటి నాయకులంతా 2 రోజుల క్రితం ఒక తోటలో ఏర్పాటు చేసుకున్నటువంటి మండల స్థాయికి సంబంధించినటువంటి ఏదైతే సమావేశంలో విభేదాలు మరోసారి తీవ్ర రూపం దాల్చినాయని చెప్పుకోవచ్చు. అలాగే నియోజకవర్గ స్థాయిలో ఉండేటువంటి అన్ని మండలాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చామర్తి జగన్మోహన్ రాజు చేసేటువంటి వ్యవహార శైలి, జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా అసమ్మతి నాయకులకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా పాల్గొనకపోవడం కూడా ఇక్కడ ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. త్వరలో జరిగేటటువంటి ఏదైతే స్థానిక సంస్థలు, అలాగే మున్సిపల్ ఎన్నికలలో పార్టీ జెండా రెపరెపలాడాలంటే వీళ్ళంతా కలిసి ఎప్పుడైతే ముందుకెళ్తారో, సీనియర్లు కావచ్చు, అలాగే సీనియర్ నాయకులు కావచ్చు, టీడీపీలో ఉన్నటువంటి వర్గం అంతా కూడా కార్యకర్తలంతా కలిసినప్పుడే ఎక్కడైతే రాజంపేటలో టీడీపీకి మరోమారు ప్రజలు కావచ్చు, అలాగే ఎవరైతే పార్టీకి అండగా ఉండేటువంటి సహకారం అందించినప్పుడే రాబోయే స్థానిక సంస్థల్లో జెండా ఎగిరేటటువంటి పరిస్థితి. మరి ఇట్లా ఈ విధంగా వర్గ విభేదాలు ఉంటే త్వరలో జరిగేటువంటి పంచాయతీ కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి మరోసారి ఎదురు దెబ్బ తగిలేటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎవరైతే అసమ్మతి వాదులంతా కూడా
టీడీపీకి సహకరించకపోవడంలోనే రాజంపేట వైసీపీ ఖాతాలో వేసుకున్నటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితి మరోమరో రాకుండా ఇన్ఛార్జి వ్యవహరించినటువంటి ఇన్ఛార్జి చామర్తి జగన్మోహన్ రెడ్డి అందరినీ కలుపుకొని వెళ్ళేటటువంటి నేపథ్యంలో రైట్. లో ఏదైతే పార్టీ ముందుకెళ్లేటువంటి పరిస్థితి, మరి వీళ్ళంతా కూడా ఎవరైతే సీనియర్లు కావచ్చు, అలాగే అసమ్మతి ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మాకు సముచిత స్థానం కల్పించకపోతే మేము పార్టీ మారడానికి కూడా, లేదంటే దానికి సంబంధించినటువంటి అసమ్మతికి మరోమారు ఆజ్యం పోసేటటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి జిల్లా అధ్యక్షుడు కావచ్చు, అలాగే పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి క్యాడర్ కావచ్చు, వీళ్ళు దీనిపైన ఒక రైట్. చర్యలు తీసుకోకపోతే అసమ్మతికి సంబంధించినటువంటి వ్యక్తులంతా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇన్ఛార్జి చామర్తి జగన్మోహన్ రెడ్డి కూడా కలుపుకొని వెళ్ళాలనేటువంటిది కూడా పార్టీ సూచించినటువంటి పరిస్థితిలోనే టీడీపీ జెండా ఎగిరే పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తోంది. కావ్య, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.